అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమరావతి. ఈరోజు మన సబ్జెక్ట్ గోవిందా గోవిందా, తిరుమల వెంకటేశ గోవిందా. ఈరోజు మన సబ్జెక్టు వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందా, తిరుమల వెంకటేశ గోవిందా. తిరుమలలో జరుగుతున్న అవినీతి, తిరుమలలో జరుగుతున్న దొంగ పనుల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనం పెడుతున్నాం. అందరికీ ధర్మారెడ్డి పేరు తెలుసు. ఆయన అసలు పేరు ఏవి ధర్మారెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల ముందర ఆయన పేరు మార్చాడు. ఎఫ్ఏసి ధర్మారెడ్డి. ఎఫ్ఏసి ధర్మారెడ్డి. ఎఫ్ఏసి అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ధర్మారెడ్డికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధమే లేదు. ఈ ధర్మారెడ్డి ఉండింది ఢిల్లీలో. ఢిల్లీలో ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఎక్కడ? ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్లో పనిచేస్తున్న ధర్మారెడ్డి. ఆర్మీ అంటే మీరు అనుకుంటారేమో డిఫెన్స్ అనగానే ఆయన తుపాకి పెట్టుకొని చైనా బార్డర్ కాడు ఉంటాడని. అంత సీన్ లేదు. ఆయన ఆర్మీ ల్యాండ్ ఎక్కడెక్కడ ఆర్మీ ల్యాండ్ ఉందో, ఎక్కడెక్కడ కంటోన్మెంట్స్ ఉంటాయో ఆ కంటోన్మెంట్లో పనిచేసే వ్యక్తి ధర్మారెడ్డి. ఓకే, ధర్మారెడ్డికి, ఎఫ్ఏసి ధర్మారెడ్డికి అసలు అర్హుడా? తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండే అర్హుడా కాదా అనేది పాయింట్. మేము అడుగుతున్నాం. ఆయన ఈ ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ధర్మారెడ్డిని ఢిల్లీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంకి జేఈఓగా వేశాడు. 8 సంవత్సరాలు తిరుమలలో పనిచేసిన ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండిన తర్వాత 8 ఏళ్ళు పనిచేశాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన సంవత్సరానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఇతన్ని వెనక్కి తరిమేసింది. ఎక్కడికి తరిమేసింది? తిరుపతిలో ఫ్లైట్ ఎక్కాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. బ్యాక్ టు డిఫెన్స్, బ్యాక్ టు IDES ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కి వెళ్ళిపోయాడు. సరే, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. పాప మా ధర్మారెడ్డి ఢిల్లీలో ఇతను సీఎం అవ్వంగానే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఎయిర్పోర్ట్ గేట్ కాడ ఇంకా నన్ను పిలవలేదా అని ఎయిర్పోర్ట్ కాడే 4 రోజులు ఉన్నాడంట. పాపం మా జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి లెటర్ రాశాడు. మోడీ గారు, అయ్యా మా ఓడాడు ఉన్నాడు ఢిల్లీలో ధర్మారెడ్డి, అతన్ని డెప్యుటేషన్కి పంపిండి, మళ్ళీ నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనతో చాలా అవసరాలు ఉన్నాయి అని అడిగాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని. మోడీ గారు ఏమన్నారు తెలుసా? అరే బేటా ఉదర్ బహుత్ ఆద్మీ హైనే రే IAS అన్నాడు. అంటే అరే బిడ్డ, ఆంధ్ర రాష్ట్రంలో IAS ఆఫీసర్లు చాలామంది ఉన్నారు కదరా, ఈడెందుకురా నీకు అని అడిగాడు. ఎవరు? ధర్మారెడ్డి. హీఈస్ ఎ స్వీట్ బాయ్, హీఈస్ మై బాయ్, నా పిల్లోడు, నా ఓడు, నాకు కావాలా అన్నాడు. సరే వీడితో గాస్ట్ ఎందుకులే అని చెప్పి ధర్మారెడ్డికి మళ్ళీ బ్యాక్ టు తిరుమల, మళ్ళీ ఆడ ఫ్లైట్ ఎక్కాడు, తిరుపతిలో దిగేసి తిరుమలకి వచ్చేసాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ IASలు ఉండాల్సిన పోస్టుని సీనియర్ IAS ఆఫీసర్స్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈజ్ ది మోస్ట్ రివర్డ్ టెంపుల్ ఇన్ ది వరల్డ్, ది రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్, ద మోస్ట్ హోలియెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలోనే హిందూస్కి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మొదటి స్థానంలో ఉండే గుడి మనకందరికీ. ఆ గుడికి ఎక్కడో ఆ ఎస్టేట్లో పనిచేసే, ఢిల్లీ ఎస్టేట్లో పనిచేసే వాడిని తీసుకొని వచ్చి ఈవోగా చేస్తావా? ఈరోజు నేను IAS
ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని అడుగుతున్నాం, ఐఏఎస్ అసోసియేషన్ అడుగుతున్నాం, నోరు మెరపరా? మీ పోస్టు ఊళ్ళో వాళ్ళు వచ్చి కొట్టేస్తే అడగరా? మాకు రావాల్సిన పోస్టు, ఐఏఎస్కి రావాల్సిన పోస్టు ఎక్కడో డిఫెన్స్ ధర్మారెడ్డికి ఇస్తే నోరు తెరవరా అని అడుగుతున్నా. ఏమి భయమేస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే వణుకు పుడుతుందా? మీకోసం మీకు రావాల్సిన పోస్టు ఊళ్ళో వాళ్ళు కొడితే మీకే ఇంత భయం వేస్తుంటే మళ్ళీ 100 కేసులు మా మీద పెడుతున్నారే, మేం భయపడటం లేదా? ఎందుకయ్యా? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు నోరు తెరిచి మీరు అడగలేకున్నారు అని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మేము అడుగుతున్నాం. ఏమంత భయం? సరే, నవీన్ రెడ్డి తిరుపతి స్వామివారి కోసం ఎన్నో కేసులు వేసి, ఈ హైకోర్టులో నుంచి స్వామివారి కోసం ఎన్నో కేసులు వేసి స్వామివారి ఆస్తులు నిలబెట్టిన వ్యక్తి నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి ఒక కేసు వేశాడు. ఏమనేశాడు? ధర్మారెడ్డి, ఎఫ్ఏసి ధర్మారెడ్డి ఈజ్ నాట్ ఎలిజిబుల్, అతని ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ యాసిడ్ మాకొద్దు అన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అర్హుడు కాదు అని కేసేస్తే జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఏపీ హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ గారు 15/9/2002లో జడ్జిమెంట్ ఇచ్చారు. అతను అర్హుడు, అతనికి రైట్ ఉంది, అతను ఉండొచ్చు అని జస్టిస్ బి కృష్ణమోహన్ గారు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఫైన్. హైకోర్టు జస్టిస్ మనమేం మాట్లాడకూడదు ఆ జడ్జిమెంట్ మీద, నాకు మాట్లాడడం కూడా ఇష్టంలే. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను హైకోర్టుని గౌరవిస్తున్నాను కాబట్టి, హైకోర్టులో ఉండే జడ్జిస్ని ఐ రెస్పెక్ట్ దెమ్, నేను గౌరవిస్తున్నాను కాబట్టి నేను ఆ కేసు గురించి ఫర్దర్గా నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది, కానీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ ధర్మారెడ్డికి మాత్రం అభినందనలు. ధర్మారెడ్డి నువ్వు సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ జడ్జిమెంటు మీద నో కమెంట్స్. సరే, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్టా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడులాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అటెండర్ లాగా. మీకు కంపారిజన్ చెప్పనా? తాడేపల్లిలో సజ్జల, తిరుమలలో ధర్మ. అధర్మానికి ధర్మం అది. ధర్మారెడ్డి తిరుమలలో ధర్మారెడ్డి అట్టో, తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డికి ధర్మారెడ్డికి పెద్ద తేడా లేదని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఓకే, ఈ ధర్మారెడ్డి మీద ఒక కేసు ఫైల్ అయింది. మేమేలేదయో, మేమేలా కేసు. ఢిల్లీలో ఒక కేసు ఫైల్ అయింది. దీన్ దయాల్ తన్వార్ వర్సెస్ ఏవి ధర్మారెడ్డి, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్. ఈయన కంటోన్మెంట్లో పనిచేసేవాడు. మీ కంటోన్మెంట్ బోర్డు అంటే పెద్ద పోస్ట్ అనుకుంటారేమో. మన మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, మన మున్సిపాలిటీలో కమిషనర్ ఉంటాడే, అదే పోస్టు ఈ పోస్టు. ఢిల్లీ కంటోన్మెంట్లో కమిషనర్ టైప్ ఈయన. ఆయన మీద ఒక కేసు ఫైల్ చేశాడు. ఏమని ఫైల్ చేశాడు? ధర్మారెడ్డి ఫ్రాడ్ చేశాడు. The aforesaid accused conspiring together to extort money, put us in fear of false accusation. అంటే ఎక్స్టార్షన్ అంటే ఏంది? డబ్బులు గుంజేశాడు, డబ్బులు కావాలన్నాడు, లంచం అడిగాడు అనేది ఎక్స్టార్షన్. ఎన్ని సెక్షన్లు? 166A, 192, 199, 202, 204, 211, 398, 408, 468, 469, 470, 471, 122, 120B, 341. 14 సెక్షన్ల కింద అతను కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు ఏం చెప్పింది తెలుసా? కోర్టు ఏం చెప్పిందంటే, criminal complaint on behalf of the complainant. I see sufficient grounds
ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి సమన్స్ ఇష్యూ చేయమనింది. I have heard the arguments on behalf of the complainant and I see sufficient grounds to summon the accused number 1 A.V. Dharma Reddy. Please issue summons to the accused అనింది. అంటే ఏవి ధర్మారెడ్డి మీద ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు గట్టిగా ఉన్నాయి, ఇతనికి సమన్స్ ఇవ్వమని చెప్పింది. ఒక క్రిమినల్ కేస్. ఈరోజు నేను అడుగుతున్నా, ధర్మారెడ్డి ఈ కేసు 1.5 సంవత్సరం అయింది, నువ్వు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశావా? అయ్యా నా మీద క్రిమినల్ కేసు ఉందని చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఒకటే పాయింట్, ఇక్కడ సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో సీరియస్ అలిగేషన్స్, చిన్నవి కాదు, 14 సెక్షన్ల మీద వాళ్ళు నీ మీద కేసు పెట్టారంటే ఏ విధంగా తిరుపతిలో ఇటువంటి పనులు జరగవు తిరుమలలో అని గ్యారంటీ ఏంది అని ప్రజలను అడుగుతున్నాం. వాట్ ఈస్ ది ప్రూఫ్ దట్ యూ విల్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ ఇన్ తిరుమల? నువ్వు ఢిల్లీ కంటోన్మెంట్లో చేసిన పనులు తిరుమల గుడిలో కూడా చేయటం లేదని గ్యారంటీ ఏంటి? ఇమీడియట్గా తక్షణంగా గవర్నమెంటు ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలి. ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ధర్మారెడ్డిని సస్పెండ్ చేసి లీవ్లో పెట్టాలి, విఆర్లో పెట్టాలి. లేకపోతే మా భారతక్క కరుణిస్తే ఢిల్లీకి పంపించాలి అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి ఇటువంటి సీరియస్ కరప్షన్ అలిగేషన్స్ ఉన్నప్పుడు, ఇటువంటి పనులు చేశాడని, అవినీతికి పాల్పడ్డాడని ఇటువంటి ఉన్నప్పుడు వెంటనే అతన్ని పక్కన పెట్టాలి. ఈరోజు నేను ధర్మారెడ్డిని సూటిగా ఒకటే అడుగుతున్నా, ధర్మారెడ్డి నీకేం పని? నువ్వు ఢిల్లీలో ఉండే ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏం పని మీకు అందరికీడా? ఢిల్లీలో పోయి పని చేయకూడదా? ఏం పని అని అడుగుతున్నాం. ఈడ బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, కత్తి లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు పనికి మాలోళ్ళా? వాళ్ళు వేస్ట్ ఫెలోసా? దద్దమ్మలా? మా ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్స్ దద్దమ్మలా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. పనికి రారా నీకు? ఎక్కడా ధర్మారెడ్డిని తీసుకొని వచ్చావా? ధర్మారెడ్డి అని తీసుకొని వచ్చావా? సమర్థవంతుడు అని తీసుకొని వచ్చావా? లేకపోతే నీకు తొత్తులాగా పనిచేస్తాడని చెప్పి తీసుకొని వచ్చావని సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ధర్మారెడ్డి పని ఒకటే, పొద్దున్నే ఫ్లైట్లో పూజారులు ఎక్కించుకోవడం, ఢిల్లీకి పోవడం, ఆశీర్వాదనాలు ఇచ్చుకోవడం అందరికీ, మళ్ళీ సాయంకాలం ఫ్లైట్లో వెనక్కి రావడం. ఏందండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఈరోజు ఇంకొక ప్రశ్న, ఇంపార్టెంట్ పాయింట్. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఏ జడ్జిమెంటు? కృష్ణమోహన్ గారి జడ్జిమెంట్ ఏమని ఇచ్చారు? కృష్ణమోహన్ గారు ఇచ్చిన జడ్జిమెంటు ధర్మారెడ్డి అర్హుడు అని ఇచ్చాడు. కరెక్ట్. ధర్మారెడ్డి అర్హుడు అని ఒక చీఫ్ జస్టిస్ ఇస్తే ఆయన అర్హుడే, వితౌట్ గోయింగ్ ఇన్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేస్. మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని ఈవో చేసే దమ్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం. సింపుల్ పాయింట్. ఇప్పుడు కూడా ఆయన అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, FAC ఫుల్ అడిషనల్ ఛార్జ్, సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్, ఆ టైప్. సో ఒక జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఈ రోజుకి వై ఈజ్ నాట్ ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వై ఈజ్ ఓన్లీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ కేసుని బెంచ్కి రెఫర్ చేస్తే, సుప్రీంకోర్టుకి రెఫర్ చేస్తే ఒక్క దెబ్బ కొట్టి ధర్మారెడ్డిని ఢిల్లీకి పంపిస్తారనే విషయం ధర్మారెడ్డికి తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు. దానికని అతను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను.
మేము చెప్పేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి గురించి ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందంటే మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం. అది మా నేచర్, అది మా డిఎన్ఏ, అది మా పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన పాఠాల్లో అదొక పాఠం. నెవర్ అపోజ్ డెవలప్మెంట్. అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవద్దు అనే పాయింట్. ఈరోజు మేము అడుగుతున్నాం, గరుడ వారధి కట్టారు తిరుపతిలో 450 crores. అది చంద్రబాబు నాయుడు సిబిఎన్ గారి టైంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్. ఈరోజు మేము అడుగుతున్నాం, కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత తిరుమల డబ్బులు, వెంకటేశ్వర స్వామి డబ్బులు ఖర్చు పెట్టేదంతా నీ కొడుకు అభినవ రెడ్డి ఎలక్షన్ ఖర్చు పెడుతున్నావా, దేవుడు సేవకు ఖర్చు పెడుతున్నావా అని మేము అడుగుతున్నాం. 150 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్సా? 150 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ వేస్తారా? అంటే మీ తిరుపతి కార్పొరేషన్ చేయాల్సిన పనులన్నీ వెంకటేశ్వర స్వామి డబ్బులు వాడుకుంటారా అని మేము అడుగుతున్నాం. ఇది న్యాయమా? గోవిందా గోవిందా గోవిందా, కళ్ళు తెరువు గోవిందా, నిన్ను దోసుకుంటున్నారు గోవిందా. కళ్ళు తెరువు గోవిందా, నిన్ను దోసుకుంటున్నారు గోవిందా. నువ్వే గమ్ముగా ఉంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది గోవిందా అని మేము అడుగుతున్నాం ఈరోజు వెంకటేశ్వర స్వామి. ఈరోజు ప్రెస్ మీట్ ప్రెస్కి కాదు, టీవీ ఛానళ్ళకి కాదు, ఈ ప్రజలకు కాదు, ఈ ప్రెస్ మీట్ వెంకటేశ్వర స్వామి కోసం పెట్టానని కూడా నేను మనవి చేస్తున్నా. ఆయన్నే అడగదలుచుకున్నాం, నువ్వు కళ్ళు తెరవవా అని అడుగుతున్నా. ఇంతేనా? చూస్తా ఉంటావా? నీ బిడ్డలు ఇక్కడ నలిగిపోతుంటే, నీ డబ్బులు దోసుకుంటుంటే చూస్తా ఉంటావా అని ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రశ్నిస్తున్నాం. సరే, మా కరుణాకర్ రెడ్డికే ఈ వర్కులన్నీ భూమన కరుణాకర్ రెడ్డి 10% కరుణాకర్ రెడ్డి అయ్యాడంట. మొన్న తిరుపతిలో నిన్న ఒకడు ఫోన్ చేసి చెప్పాడు నాకు, ఇదేంద్ర నాయన 10% కరుణాకర్ రెడ్డి ఏంది అన్నాడు. అనా ఏ వర్క్ వచ్చినా 10% కమిషన్ కరుణాకర్ రెడ్డికి ఎట్టా ఇయ్యాలి కాబట్టి బి కరుణాకర్ రెడ్డి అని తీసేసి 10% కరుణాకర్ రెడ్డి అని పెట్టామన్నా అన్నాడు. సో ఈ 10% కరుణాకర్ రెడ్డి, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. అయ్యా, టీటీడీ ఎంప్లాయీస్కి వడమల్పేటలో ల్యాండ్ కొన్నాం, హౌస్ సైట్స్ ఇస్తానంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే పాపం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఎప్పుడు దేవుడి సేవలో ఉంటారు. వాళ్ళకు ఇల్లు, ఒక గూడు ఒక ఇది ఇయడం అనేది మంచి పని, అభినందనీయం. కానీ ఆ వడమల్పేట చుట్టూ నీ కొడుకు భూమన కరుణాకర్ అభినయ్ రెడ్డియా ఏం దీని పేరా? అభినయ్ రెడ్డి 5 ఎకరాలు 45 సెంట్లు ఎప్పుడు కొన్నాడు అబ్బాయా? 5 ఎకరాల 45 సెంట్లు ఆ టీటీడీ ఎంప్లాయీస్కి ఇచ్చే సైట్లు చుట్టూ నీ పొలాలే. ఇదిగో అడంగల్ కాపీ, ఇదిగో అడంగల్ కాపీ, నీ కొడుకు పేరుంది భూమన అభినయ రెడ్డి. ఈ విధంగా మీరు స్వామిని అడ్డం పెట్టుకొని దోసుకుంటా ఉంటే ఏం చెప్పాలా? వెంకటేశ్వర స్వామి అంటే కూడా భయం లేదురే మీకా? మామూలుగా మేము ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఏమైనా తప్పు చేయాలన్నా కూడా మాకు భయం వేస్తుంది. ధర్మారెడ్డిని చూసి నేర్చుకోండిరా. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎవడు తప్పు చేసినా, ఎవడు పాపం చేసినా దాని శిక్ష మామూలుగా ఉండదని కూడా మనవి చేస్తుండా. ఒకవైపే చూడు, తిరుమల వైపు చూడబాకు. దురుద్దేశంతో సంక నాకిపోతాను ఏళ్లారా అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వద్దు. ఈరోజు అది పక్కన పెడదాం. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్, తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు మీటింగులు పెట్టుకొని అప్రూవ్ చేసే ఆ ఫండ్స్, ఈరోజు మేము అడుగుతున్నాం, దేవుడి కోసం చేస్తున్నాడా, భూమన కరుణాకర్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం చేస్తున్నారా ఈ వర్క్లను మేము అడుగుతున్నాం. ఇది న్యాయం కాదు. ధర్మారెడ్డి, కరెక్ట్గా ఇంకొక 7 నెలల్లో నువ్వు మళ్ళీ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతావు, గుర్తుపెట్టుకో. కానీ
మనవి చేస్తా ఉన్నా, నువ్వు చేసిన ప్రతి తప్పు, నువ్వు చేసిన ప్రతి ఫ్రాడ్ కూడా బయటకు తీసుకొని వచ్చి నిన్ను కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తా ఉన్నా. నీకు తిరుమలలో వచ్చే ప్రతి భక్తుడు మీ మీద వాళ్ళు తిట్టే తిట్లు మీరు ఉసురు పోసుకుంటున్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడగడం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి దీని మీద న్యాయం చేస్తాడని, ఐఏఎస్ ఆఫీసర్స్ ధైర్యంగా వచ్చి ముందరకు వచ్చి మాట్లాడతారని ససేమరా మాకెవరి మీద, నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు వచ్చి మాట్లాడతారని ఇది కూడా లేదు. సరే, టీటీడీ బోర్డు పెట్టారు. పెనాక శరత్ రెడ్డి ఎవరా? పెనాక శరత్ రెడ్డి ఎవరా? మన అల్లుడు, మన పొట్టి సారారెడ్డి అల్లుడు తమ్ముడు. ఢిల్లీ లిక్కర్ కేస్ జగన్ పార్ట్నర్, ఆదాన్ డిస్టిలరీస్లో జగన్ పార్ట్నర్. అంటే మీతో సారా వ్యాపారం చేసేస్తే తిరుమల తిరుస్తాను బోర్డు మెంబర్ని చేసేస్తారు మీరా? మేము అడుగుతున్నాం, మీతో సారా వ్యాపారం చేస్తే జగన్మోహన్ రెడ్డికి, శరత్ చంద్రారెడ్డికి, విజయసాయి రెడ్డికి షేర్ హోల్డర్స్ కాబట్టి బోర్డు మెంబర్ పోస్ట్ ఇచ్చేస్తారా తిరుమలలో? అంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత చిన్న చూపా మీక? వెంకటేశ్వర స్వామి అంటే అంత లెక్కలేని తనమా మీక? ఏమనుకున్నారా మా స్వామిని మీరా? చండాలు తీసేస్తాడు చెప్తున్నా. ఆయన కోపం రావాలా, ఆయన చాలా నవ్వుతూ ఉంటాడు. ఆయన నవ్వుతూ ఉంటాడని ఏమైనా చేయొచ్చు అనుకోవద్దు. ఒక్కొక్కరి తోలు తీసేస్తాడు అంతే. ఈ కేతన్ దేశాయ్, డాక్టర్ కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అవినీతి చేశాడని ప్రతిభా భారతి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ని డిజాల్వ్ చేసేసింది, రద్దు చేసేసింది. ఇతని మీద సిబిఐ ఎంక్వైరీలు కూడా జరిగాయి. అతను బోర్డు మెంబరా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ కావాలంటే కోటీశ్వరుడన్న అయి ఉండాలి, గజ దొంగన్న అయి ఉండాలి, లేకపోతే ముఖ్యమంత్రికి వ్యాపారాల లావాదేవీలన్నా ఉండాలి. ఈ 3 ప్రాధాన్యత ఉంటేనే మీకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి వస్తుంది అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే బయట దోసుకోండి, ఇసుక దోసుకోండి, లిక్కర్లో దోసుకోండి, తెల్లరాయిలో దోసుకోండి. మీ భారతీయ సిమెంట్స్ కంపల్సరీగా అదే సిమెంట్ కొనాలని పెట్టండి. మిగతా పేపర్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు వద్దు, ఓన్లీ సాక్షి కొనాలని పెట్టండి. అక్కడ దోసుకోండి. వెంకటేశ్వర స్వామి ఏం తప్పు చేశాడా? మీకు మంచిగా చేశాడా? సో మేము చెప్పేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి మీద పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా ఎంక్వైరీస్ ఉంటాయి. దోసుకున్న ప్రతి రూపాయి కూడా కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ, ధర్మారెడ్డి ఇదో వార్నింగ్ అనుకో, ఇది హెచ్చరిక అనుకో, ఇప్పుడైనా నీ పద్ధతులు మార్చుకోకపోతే నేనేం చేయలేను. నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి కన్ను తెరిస్తే భస్మం అయిపోతావు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నావు. వద్దు అని కూడా మనవి చేస్తూ, ఎనీ క్వశ్చన్స్? ఇది ఎవిడెన్స్ స్టేజ్లో ఉందండి ఇప్పుడు ఈ కేసు. ఇట్స్ ఇన్ ఎవిడెన్స్ స్టేజ్. ఈ డాక్యుమెంట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఐ థింక్ జనవరిలో ఉంది హియరింగ్. జనవరిలో హియరింగ్ ఉంది. ఈ కాగితాలు మొత్తం, ఈ కంప్లైంట్ ఇచ్చింది, జడ్జి గారు ఇచ్చిన ఆమె అదే సమన్స్ ఇష్యూ చేయమని ఇచ్చిన ఇది కూడా అన్నీ ఉన్నాయి. నేను మీకు అన్నీ ఇచ్చేస్తాను. ఇది మీరు గూగుల్ చేసేస్తే వచ్చేస్తుంది. స్టేటస్ ఏం లే, ఇట్స్ ఇన్ అడ్మిషన్ అయింది, ఇట్ ఈస్ నౌ ఇన్ ఎవిడెన్స్ స్టేజ్ అని చెప్పి చూపిస్తున్నారు. యా, అది మనకి దీంట్లో కనిపించంలా, దానికి ఓటీపీ వస్తే కానీ రాదు. ఓకే, సో మనం ఉన్న రికార్డ్స్ విత్ సర్వే నెంబర్స్ చూపిస్తున్నా నేను. మనకి అడంగల్ కాపీలో కనిపించిన అడంగల్ కాపీలో ఏమేమి ఉన్నాయో అవి తీసాము. ఆయన క్లారిఫై చేయమనండి. ఇప్పుడు ఈరోజు మేము ఓపెన్గా విత్ సర్వే నెంబర్స్ చెప్తున్నాం. నేనేం గాల్లో చెప్పటంలా. సర్వే నెంబర్ 267, 267/12A/13/14, 268, 273 చుట్టుపక్కలే అన్ని సైట్లు ఉన్నాయి. 5 ఎకరాలు. ఇది ఎప్పుడు కొన్నాడు, ఎలా కొన్నాడు అని చెప్పమనండి.
లేదా అవి కొనిన తర్వాత అక్కడ సైట్లు ఇస్తున్నాడా? ఇప్పుడు ఇంకొక విషయము, అక్కడ డెవలప్మెంట్కి 16 కోట్లు 18 కోట్ల రూపాయలు రోడ్లకి నిన్న అనౌన్స్ చేశారు. దానివల్ల ఈ 5 ఎకరాల్లో ఈయన రేట్లు పెరుగుతాయా లేదా? అంటే దోసుకోవడమేనా వెంకటేశ్వర స్వామినే? అడ్డంగా దోసుకోవడం. మీకు ఎట్ట ఇష్టం ఉంటే అట్ట దోసుకోండి. రోడ్లు కూడా మీరు ఏం చేసేసి అంత సాము డబ్బులతో వేయిస్తారా? ఇప్పుడు ఆటోమేటిక్ నువ్వు అంత డెవలప్మెంట్ అటు జరిగిందంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి ఇక్కడ వడమలపేటలో. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు పవర్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గర సన్నిధిలో మీరు రెస్పాన్సిబుల్గా పనిచేసినప్పుడు ఇటువంటి పనులు ఎలా చేస్తారు? ఇట్స్ నాట్ కరెక్ట్. నాకు కరెక్ట్గా తెలియదండి. క్వైట్ అ బిట్. ఐ థింక్ 200 ఎకరాలు అనుకుంటా. నాకు కరెక్ట్గా తెలియదు. ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే రోడ్స్కే ఆల్మోస్ట్ ఒక 18 crores ఏమో పెడతా ఉన్నారు. యా, ఉద్యోగులకి అందరికీ ల్యాండ్ అండ్ హౌసింగ్, టీటీడీ ఉద్యోగస్తులకి. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ.